మానావమాన సమాన మానావమానావభానా గోవింద గోవింద. మానేన సంగో విమనస్తయాపినో మనస్సమాధానవతాం పరోహ్యసి. మానాతిగో మేయమతీతరో భవాన్ మయా తథాన్యైర్మననీయ ఆస్సే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని సమస్త మానవ వ్యవహారానికి అతీతంగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే. స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసక్తాః. వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. సతీదేవి తన మాట నెగ్గించుకోవటానికి అన్నట్లుగా తాను అనుకున్నట్లుగానే పుట్టింటికి బయలుదేరింది. బయలుదేరింది కానీ బయలుదేరేటప్పుడు చాలా బాధగా బయలుదేరింది, కోపంతో కూడా బయలుదేరింది, మనస్సంతో కూడా చాలా ఇబ్బంది పడుతూ బయలుదేరింది. ఇబ్బంది పడుతూ తనకు అత్యంత ప్రియుడైనటువంటి, తనను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఆ అర్ధనారీశ్వరుణ్ణి విడిచిపెట్టి బయలుదేరింది. కోపంతో రుసరుస అడుగులేసుకుంటూ ఏకాకిగా బయలుదేరింది అని మైత్రేయ మహర్షి గారు తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోరగాత్ స్త్రేణ విమూఢధీర్గృహాన్ ప్రేమ్ణాత్మనో
యోర్ధమదాత్ సతాం ప్రియ అనే శ్లోకంలో చెప్పారు. ఆవిడ ఒంటరిగా అడుగులేసుకుంటూ బయలుదేరింది. ఒంటరిగా అడుగులేసుకుని ఆవిడ బయలుదేరినంత మాత్రాన ఆవిడ్ని ఎలా వదిలేయటానికి అవకాశం లేదు కదా. అందువల్ల తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరా సహస్రశః సపార్షదయక్షా మణిమన్మదాదయ పురో వృషేంద్రాస్తరసా గతవ్యథా అనే తీరులో ప్రమథగణాలన్నీ ఆవిడ్ని వేల సంఖ్యలో వెంబడించాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆవిడ ఏకాం ఒంటరిగా బయలుదేరింది. ఎవరికీ చెప్పలేదు, ఎవరిని అడగలేదు, ఎవరిని తోడు రమ్మనలేదు, ఎవరిని పిలవలేదు. ఏకాం ఒంటరిగానే బయలుదేరింది. అలా ఒంటరిగా బయలుదేరిన ఆ సతి ధృత విక్రమ వడివడిగా అడుగులు వేసుకుంటూ నడుస్తోంది. కోపము బాధ అన్నీ కలగలిసి ఉన్నాయి కదా, అందువల్ల వేగంగా అడుగులేసుకుంటోంది. ఒంటరిగా అడుగులేస్తూ నడుస్తూ వెళ్ళిపోతోంది. అలాంటి సతీదేవిని త్రినేత్రానుచరా సహస్రశః, త్రినేత్రుడు అనబడేటువంటి 3 నేత్రాలు ఉండే ఆ పరమేశ్వరుడి యొక్క అనుచరులు త్రినేత్ర అనుచరా సహస్రశః వేల సంఖ్యలో తాం అన్వగచ్చన్ ఆవిడ వెంటపడి వెళ్ళారు. తాం అన్వగచ్చన్ ధృత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరా సహస్రశః. ఈ వేల కొద్దీ వెంటబడి వెళ్ళిన వాళ్లలో సపార్షద యక్షాః, కొంతమంది యక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ యక్షులు సహజంగా ధనవంతులు. వెంటబడి వెళ్ళినటువంటి యక్షుల్లో చాలామందికి సేవకులున్నారు. సేవకులతో కలిసినటువంటి సపార్షద యక్షాః, యక్షులు చాలామంది ఈవిడ్ని సేవించుకోవటం కోసం ఈవిడ వెంటబడి వెళ్ళారు. సపార్షద యక్షాః. వాళ్లలో యక్షుల్లో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు మణిమాన్ మదహ అనే పేరు కలిగిన వాళ్ళు, ఇంకా చాలామంది. వీళ్ళందరూ కూడా బయలుదేరారు. మణిమన్ మదాదయ వీళ్ళందరూ బయలుదేరారు. వీళ్ళందరికంటే కూడా పురో వృషేంద్రాః, అందరికంటే ముందు వృషేంద్ర నందీశ్వరుడు బయలుదేరాడు. నందీశ్వరుడు ముందు అమ్మవారి కంటే కూడా వేగంగా పరిగెత్తికెళ్ళి అమ్మవారి కంటే ముందు ఆవిడ్ని దాటి వెళ్ళిపోయాడు. అమ్మవారి పక్కన చేరటానికి ఈ మణిమన్ను మదహ ఇలాంటి యక్షులు వాళ్ళ పార్షదులు వీళ్ళందరూ చేరారు. వీరు కాక త్రినేత్రానుచరా సహస్రశః వేల కొద్దీ ఆ ప్రమథగణాలు వాళ్ళు కూడా అమ్మవారిని వెంబడించారు. సపార్షద యక్షాః మణిమన్ మదాదయః పురో వృషేంద్రాః తరసా చాలా వేగంగా వెళ్ళారు. వేగంగా వెళ్ళారు అంటే వీళ్ళందరూ ఎవరి అనుచరులు? వీళ్ళు త్రినేత్రానుచరాః అని కదా అనుకున్నాము. మరి త్రినేత్రానుచరులైన వాళ్ళు త్రినేత్రుడి యొక్క అనుమతి లేకుండానే అమ్మవారు బయలుదేరితే ఆవిడ వెంట ఎలా వెళ్ళారు అనే ప్రశ్న రావచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఈ ప్రశ్నను వేసుకోలేదు అని మహర్షి గారు అంటున్నారు. గత వ్యథాః అని. వాళ్ళ మనసుల్లో ఏ సందేహమూ లేదు. వాళ్ళ మనసుల్లో అమ్మవారు విడిచి వెళుతోంది, ఆజ్ఞ లేకుండా వెళుతోంది అనే మాట లేనే లేదు. జరగబోతున్నదేదో జరుగుతోంది, జరగవలసిన దానికి చిహ్నంగా ఏదో జరుగుతోంది, కేవలం మన పని మనం చేయాలి అనేటువంటి భావనే ఉంది. ఆ భావనతో గతవ్యథాః చిన్న సందేహం కూడా లేకుండా అమ్మవారు వెళుతోంది కాబట్టి మనం కూడా వెళ్ళాలి అని బయలుదేరారు. బయలుదేరటంలో ఇంకో కారణం కూడా ఉండవచ్చు. త్రినేత్రానుచరాః కదా, ఆయన కను సన్నలతో ఆజ్ఞలు చేస్తే ఆ ఆజ్ఞలను పట్టేసి ఆ ఆజ్ఞలకు తగ్గట్టుగా నడుచుకునేటువంటి వాళ్ళు వీళ్ళు. అసలు బాస్ సబార్డినేట్స్ అనే ఈ సంబంధానికి పరమేశ్వరుడు ప్రమథగణాలు అనేవాళ్ళు నిజమైన ఉదాహరణగా నిలుస్తారు. ఆయన 3 కళ్ళలో ఏ కంటితో ఏ సంజ్ఞ చేసినా, ఏ సైగ చేసినా సరే దాన్ని పట్టేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. అందుకనే వాళ్ళకి త్రినేత్రానుచరాః అనే ఇది ఉంది. స్వామి కూడా
ఆవిడ్ని వెళ్ళొద్దని అన్నాడే కానీ ఒంటరిగా వెళితే పంపించేటువంటి అభిప్రాయంలో ఏమీ లేడు. అందువల్ల కనుసైగ చేసి ఉండవచ్చు, లేదా స్వామి కళ్ళలో ఏదైనా సైగ వీళ్ళకి కనిపించి ఉండవచ్చు. కనిపించినటువంటి సైగని అర్థం చేసుకున్న వెంటనే అయ్యో స్వామి కూడా వెళ్ళమంటున్నాడు, మనం వెళ్ళవలసిందే అనే అభిప్రాయంతో వీళ్ళు బయలుదేరి ఉండవచ్చు. వాళ్ళలో మాత్రం ఏ సందేహము కనిపించటం లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ అమరుకుంటూ, ఎవరు ఉండవలసిన స్థానాల్లోకి వాళ్ళు చేరుకుంటూ అందరూ ఆవిడ వెంటపడి వెళ్ళిపోయారు అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచనా సహస్రశః సపార్షదయక్షా మణిమన్ మదాదయ పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః అనే శ్లోకంలో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే, అమ్మవారిని రాజలాంఛనాలతో పుట్టింటికి తీసుకెళ్ళాలి అనే అభిప్రాయంతో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మరీ వెళ్ళారు అని పై శ్లోకంలో చెప్తున్నారు. తాంసారిక కందుక దర్పణ అంబుజశ్వేతాతపత్ర వ్యజన స్రగాదిభిః గీతాయనైర్దుందుభి శంఖ వేణుభిః వృషేంద్రమారోప్య విటంకితాయయుః అని. తాం కోపంగా బయలుదేరింది కదా అమ్మవారు, ఆ కోపంగా బయలుదేరిన అమ్మవారిని వీళ్ళు మొత్తం మీద కింద మీద పెట్టి శాంతపరిచేశారు. శాంతపరిచి వృషేంద్రం ఆరోప్య ఆవిడ నందిని ఎక్కేలా చేశారు. వృషేంద్రం ఆరోప్య విటంకితాః చాలా సంతోషంగాను చాలా అందంగాను యయుః ప్రయాణం సాగేటట్లుగా బయలుదేరారు, ప్రయాణం సాగేటట్లుగా వెళ్ళారు. అందంగా సాగటానికి వీలుగా ఏం చేశారు అంటే, సారిక కందుక దర్పణ అంబుజ శ్వేతాతపత్ర వ్యజన స్రగాదిభిః అనేటువంటి మంగళద్రవ్యాలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేశారు. ప్రయాణ ప్రారంభం సరిగ్గా కాలేదు అనే అభిప్రాయం ఉంది కాబట్టి ప్రయాణంలో మంచి పలుకులు పలుకుతుంది అనే పేరు కలిగినటువంటి సారిక అనే పక్షుల్ని తెచ్చారు ఈ కాస్తలోనే. తెచ్చి ఆ పక్షులతో మంచి మాటలు మంచి కూతలు కూయిస్తున్నారు. ఈ సారిక అనే పక్షి కూస్తే ప్రయాణం శుభకరంగా సాగుతుంది అని నమ్మకం ఉందిట శకున శాస్త్రంలోను. దానికి తగ్గట్టుగా ఆ సారికా పక్షుల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాటితో మంచి కూతలు కూయిస్తున్నారు. ఇది కాక అమ్మవారు కదా బయలుదేరేది, అందువలన పూల చెండులు లాంటివి ఆడుకోవటానికి వీలుగా ఆటలాడుతూ వెళుతోంది అన్నట్లుగా పూల చెండులు లాంటి మంగళద్రవ్యాలను తెచ్చిపెట్టారు. కందుక దర్పణాలు అందరిని చూసుకోవటానికి వాడుకునే సౌభాగ్య ద్రవ్యం మంగళద్రవ్యం అనుకునేటువంటి అద్దాలు లాంటివి తీసుకొచ్చారు. అంబుజాలు పద్మాలు తెచ్చిపెట్టారు. అమ్మవారికి ఎండ పడకుండా శ్వేతాతపత్రం తెల్లటి ఛత్రాన్ని ఆవిడ నెత్తి మీద పట్టారు. రాజలాంఛనంగాను ఎండ పడకుండాను రెండు రకాలుగాను ఉపయోగపడేటువంటి శ్వేతాతపత్రం తెచ్చారు. దీనికి తోడు శ్వేత వ్యజనాలు తెల్లని చామరాల్ని రెండు వైపులా ఏర్పాటు చేశారు. గాలి వీచటానికి రాజలాంఛనానికి రెండిటికీ పనికొచ్చేటట్లుగా. ఇది కాక అమ్మవారు అలంకారం లేకుండా బయలుదేరింది అనే అభిప్రాయంతో స్రగాదిభి కావలసిన పూలమాలలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఆవిడ్ని బలవంత పెట్టి కొన్ని ఆవిడ మెళ్ళలో వేసేశారు, కొన్నేమో కేవలం మంగళద్రవ్యాలు అన్నట్లుగా చేత్తో పట్టుకున్నారు. సారిక కందుక దర్పణ అంబుజ శ్వేతాతపత్ర వ్యజన స్రగాదిభిః వీటన్నిటినీ తీసుకెళ్లారు. ఇది కాక మహారాజలాంఛనాలతో ప్రయాణం చేయటము అంటే నిరంతరం మంగళవాద్యాలు వినిపించటం అనే అంశం కూడా ఉంటుంది కాబట్టి గీతాయనైః దుందుభి శంఖ వేణుభిః అనే ఏర్పాట్లు కూడా వెంటనే చేసేశారు. గీతాయనైః సంగీతానికి బాగా ఉపకరించేటువంటి వీణల్ని తీసుకొచ్చారు. ఆ వీణలను వాయించే వాళ్ళని కూడా కొంతమందిని ఏర్పాటు చేశారు. నడుస్తూనే వీణ వాయించే వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళతో వీణ వాయించమని పురమాయించారు. వాళ్ళు వీణ వాయిస్తూ వెళుతున్నారు. దుందుభి కొంచెం రాజలాంఛనాల్లో దూరంగా ఉండే వాళ్ళకి ఎవరో పెద్ద మనిషి వస్తున్నారు అని తెలియటానికి వీలుగా వినబడేటువంటి పెద్ద శబ్దాలు చేసేటువంటి దుందుభులను ఏర్పాటు చేశారు. అలాగే శంఖాలు, శంఖ ధ్వని కోసం దాన్ని ఏర్పాటు చేశారు. వేణునాదాన్ని కూడా ఏర్పాటు చేశారు.
గీతాయనై దుందుభి శంఖ వేణుభి. ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నిటినీ ఆవిడ ఒప్పుకునేలాగా ఆవిడ్ని కన్విన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఆవిడ ఒప్పుకున్న తర్వాత, ఆవిడ్ని కన్విన్స్ చేసిన తర్వాత ఆవిడ్ని వృషేంద్రం ఆరోప్య నందీశ్వరుడి మీదకి ఎక్కించి, నువ్వు నడవక్కర్లేదమ్మా, అయ్యవారే పంపించారు, నువ్వు నందీశ్వరుడిని ఎక్కు, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఆవిడ నందీశ్వరుడిని ఎక్కించి బయలుదేరదీశారు. దాంతో ప్రయాణం అంతా అందంగా మారిపోయింది. ఒక్క క్షణంలో విటంకితాహ, చాలా శోభాయమానంగా ప్రయాణం తయారైపోయింది. ఆ శోభాయమానంగా వాళ్ళు యయుహు వెళ్ళిపోయారు, తొందరగా కూడా వెళ్ళారు. తాంసారికా కందుక దర్పణాంబుజశ్వేతాతపత్రవ్యజనస్రగాదిభి గీతాయనైర్దుందుభి శంఖవేణుభి వృషేంద్రమారోప్య విటంకితాయయు అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రయాణం చాలా తొందరగా సాగింది. సాగటం యజ్ఞశాల దగ్గరికే సాగిపోయింది. యజ్ఞశాల దగ్గర ప్రయాణం ఆగింది. యజ్ఞశాల చూడ్డానికి చాలా బాగుంది. ఆబ్రహ్మఘోషోర్జిత యజ్ఞ వైశసం విప్రర్షిజుష్టం విబుధైశ్చ సర్వశః మృద్దార్వయః కాంచన దర్భచర్మభిః నిసృష్టబాండం యజనం సమావిశత్ అని ఈ ప్రయాణం యజ్ఞశాల దగ్గర ఆగింది, యజ్ఞశాల వరకు చేరింది అని చెప్తున్నారు. ఆ యజ్ఞశాలలో ఆబ్రహ్మ ఘోషోర్జిత యజ్ఞ వైశసం, చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడుతోంది. ఒకవైపు వేదవేత్తలందరూ కూడా మొత్తం యజ్ఞశాలంతా దద్దరిల్లేలాగా మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. ఆ బ్రహ్మ ఘోష ఊర్జితంగా ఆ యజ్ఞశాల ఉంది. మొత్తం యజ్ఞశాల మొత్తం మంత్రాలు తప్ప వేరే మాటలు వినిపించడానికి వీలే లేదు అన్నట్లుగా గొంతులెత్తి అందరూ మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఆ మంత్ర ఘోష యజ్ఞశాలంతా నిండి ఉంది. ఆ బ్రహ్మ ఘోషోర్జిత యజ్ఞం. దీనికి తోడ ఏమైనా చిన్న గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్స్లో యజ్ఞ వైశసం, ఈ యజ్ఞాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. యజ్ఞంలో ఈ విశేషం ఉంది అని ఒక ఆయన, ఆ విశేషం ఉంది అని ఇంకొక ఆయన, నువ్వు చెప్పిన విశేషం కంటే నేను చెప్పిన విశేషం పెద్దది అని ఇంకొక ఆయన, నేను చెప్పే విశేషానికి ఫలానా ప్రమాణం ఉంది అని ఇంకొక ఆయన, ఇలా ఒకళ్ళకొకళ్ళు ఒక మాట మీద మరొక మాట, ఒక మాట మీద మరొక మాట అని పెంచుకుంటూ వెళుతున్నారు. ఆ పెంచుకునే మాటలు చూస్తే, వాళ్ళ గొంతులు చూస్తే వీళ్ళేదో పోట్లాడుకుంటున్నట్టున్నారు అన్నట్లుంది. పోట్లాటల్లాగా ఒకళ్ళకొకళ్ళు పడక ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా ఆ యజ్ఞాలను గురించి, యజ్ఞాల్లో ఉండేటువంటి విశేషాలను గురించి వాళ్ళు చర్చిస్తుంటే అదంతా కలగాపులగంగా ఉంది, కంగాళిగా ఉంది. యజ్ఞ వైశసం, అలాంటి యజ్ఞశాలను వీళ్ళు చేరారు. ఆ యజ్ఞశాలలో సామాన్యులెవరూ లేరు. విప్రర్షి జుష్టం, విప్రులు అంటే విద్య, ఆచరణ, మంచి వంశంలో జన్మించటం అనేటువంటి విశేషాలన్నీ ఉన్న మహానుభావులు. ఋషులు అంటే మంత్ర దర్శనం చేయగలిగినటువంటి మంత్రద్రష్టలు, వీళ్ళందరూ ఆ యజ్ఞశాలలో ఉన్నారు. విప్రర్షి జుష్టం. అందులో వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి భృగు మహర్షి గారు, విప్రర్షుల్లో కల్లా శ్రేష్ఠుడైన భృగు మహర్షి గారు ఈ యజ్ఞాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. అలాంటి విప్రర్షి జుష్టం, భృగు మహర్షి మొదలైనటువంటి మహానుభావులందరూ కలిసి చేస్తున్నటువంటి ఆ యజ్ఞ ప్రాంతం. దీనికి తోడు విబుధైశ్చ సర్వశః, ఆ యజ్ఞాన్ని గురించి విచారణ చేయదలుచుకున్న వాళ్ళు, చర్చించదలుచుకున్న వాళ్ళు, యజ్ఞం ఎలా చేయాలి అని తెలిసిన వాళ్ళు, పండితులు చాలామంది చేరారు. ఆ పండితులతో మొత్తం యజ్ఞశాలంతా నిండిపోయింది. విబుధైశ్చ సర్వశః. విబుధైశ్చ సర్వశః అంటే కేవలం పండితులు మాత్రమే కాదు, ఆ యజ్ఞంలో భాగాలు తీసుకోవటానికి వచ్చినటువంటి దేవతలతో కూడా ఆ యజ్ఞశాల మొత్తం నిండిపోయింది. దేవతలు, ఋషులు, మంత్రవేత్తలు, మంత్రద్రష్టలు, వీళ్ళతో మొత్తం యజ్ఞశాలంతా కోలాహలంగా ఉంది. అలాంటి కోలాహలంగా ఉండేటువంటి యజ్ఞశాలను చేరారు. దీనికి తోడు ఆ యజ్ఞశాలలో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఉండాలో అక్కడ
యజ్ఞపాత్రలన్నీ చక్కగా అమరి ఉన్నాయి. ఆ యజ్ఞపాత్రలు మృద్దార్వయ కాంచన దర్భ చర్మభి నిసృష్ట భాండం అనే తీరులో ఉన్నాయి. కొన్ని యజ్ఞపాత్రలు మట్టితో తయారు చేయవలసినటువంటి యజ్ఞపాత్రలు. ఆ మట్టితో తయారు చేయవలసినటువంటి యజ్ఞపాత్రలన్నింటినీ చక్కగా మట్టితో తయారు చేయించి అక్కడ పెట్టారు. మట్టితో కొన్ని యజ్ఞపాత్రలను తయారు చేయాలి. పురోడాశాలు లాంటి ద్రవ్యాలను పెట్టుకోవటానికి కొన్ని పాత్రలు కావాలి. వాటిని ఆయా స్థానాల్లో ఉంచారు. దారు చెక్కతో కొన్ని యజ్ఞపాత్రలు తయారు కావాలి. ఆజ్యం, నెయ్యి లాంటి ద్రవ్యాలను, ద్రవద్రవ్యాలను వేయటానికి వీలుగా వాడేటువంటి సురుక్కులు, సురువాలు, జుహువులు, ఉపభృత్తులు ఇలాంటి యజ్ఞపాత్రలు కొన్ని చెక్కతో తయారు కావలసినవి ఉన్నాయి. వాటిని తయారు చేయించి వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కొన్ని యజ్ఞపాత్రలు యజ్ఞానికి బాగా ఉపకరించడానికి ఇనుముతో తయారు చేసి పెట్టాలి. కత్తులు లాంటివి కావాలి దర్భలు కోయటానికి. వాటిని కూడా కోసి తయారు చేయించి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అయహ దీనికి తోడు కాంచనం, బంగారం కూడా విరివిగా వాడారు. ఆ యజ్ఞంలో భాగంగా ఉండేటువంటి ఋత్విక్కులు ఎవరు సువర్ణ కలశాలతో తప్ప ఆచమనం చేయకూడదు అని నియమం పెట్టారు. అందుకని ఋత్విక్కులందరికీ కూడా బంగారు కలశాలు సప్లై చేశారు. ఆ బంగారు కలశాన్ని అక్కడ తప్ప ఇంకెక్కడ వాడలేరు. అందువల్ల ఋత్విక్కులు ఆచమనం చేయటానికి బంగారు కలశాలను ఇచ్చారు. కాంచనం. అలాగే యజ్ఞంలో అతి ప్రధానమైనటువంటి వస్తువు దర్భలు. ఆ దర్భలను చక్కగా కోశారు. కోసి ఆ దర్భల్ని ఎక్కడ పరవాలో అక్కడ చక్కగా పరిచిపెట్టారు. దర్భలతో కొన్ని రకాల పదార్థాలు చేయాలి, కొన్ని కట్టాలి, దర్భ కట్టలు కట్టాలి. వంకర కట్టలు లాంటి కట్టలు ఉంటాయి, వేదాలు అని పేరున్నాయి వాటికి. వాటన్నిటినీ కూడా చక్కగా తయారు చేశారు. దర్భ. చర్మభి, కృష్ణాజనం లాంటి చర్మలు కూడా కావాలి. ఆ చర్మాలన్నింటినీ కూడా తయారు చేసి ఎక్కడ ఏమి ఉంచాలో అక్కడ ఉంచారు. మృత్, దారు, అయహ, కాంచన, దర్భ, చర్మభి నిసృష్ట భాండం. ఏ ముడి సరుకుతో ఏ వస్తువును, ఏ యజ్ఞపాత్రను తయారు చేయాలో ఆ శాస్త్రం ప్రకారం తయారు చేయించారు, అక్కడ పెట్టారు. చాలా చక్కగా ఉన్నాయి అవన్నీను. అలాంటి యజనం, యజ్ఞదేశాన్ని సమావిశత్. ఈ సతీ అమ్మవారు ఆవిడ బయలుదేరినటువంటి ప్రయాణము ఈ రెండూ చేరినాయి. ఆ బ్రహ్మఘోషోర్జిత యజ్ఞవైశసం విప్రఋషిజుష్టం విబుధైశ్చ సర్వశః మృద్దార్వయ కాంచన దర్భచర్మభి నిసృష్టభాండం యజనం సమావిశత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇవన్నీ యజ్ఞశాలలో ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ ఇవన్నీ ఉన్న యజ్ఞశాల అందంగా ఉంది అని మాత్రం చెప్పటం లేదు. మహర్షి గారికి ఆ యజ్ఞశాలలో అందం కనిపించట్లేదు. ఉండవలసినవన్నీ శాస్త్రీయంగా ఉన్న చోటవలసినవి ఉన్నాయి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. కానీ అందరికంటే ముందుగా ఉండవలసినటువంటి పరమేశ్వరుడు అక్కడ కనిపించటం లేదు. అందువల్ల అందంగా ఉంది అని చెప్పలేము. ఉంది, ఏదో ఉంది, ఉండాల్సినవేవో కొన్నైనా ఉన్నాయి అన్నట్లుగా ఉంది అని చెప్తున్నారు. ఉండవలసిన వాటిల్లో కేవలం పరమేశ్వరుడు మాత్రమే లేకపోవటం కాదు, ఇంకోటి కూడా మిస్సింగు అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. తామాగతాం తత్ర న కశ్చన అద్రియత్ విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః ఋతే స్వశ్రుర్వై జననీం చ సాదరాః ప్రేమాశ్రుకంఠ్యః పరిషస్వజుర్ముదా అనే శ్లోకంలో ఎవరి మనస్సుల్లోనూ వచ్చిన సతీ అమ్మవారి మీద ఆదరణ కూడా లేదు. అది కూడా మిస్సింగు. పరమేశ్వరుడి మీద భక్తి మిస్సింగు, పరమేశ్వరుడు, ఆయన మంత్రాలు, ఆయన భావన ఇవన్నీ మిస్సింగు. దాంతోపాటు వచ్చిన సతీదేవి మీద ఎవరికీ ఆదరణ లేకపోయింది. తామాగతాం, సతీదేవి వచ్చింది కదా, తత్ర ఆ యజ్ఞశాలలో నకశ్చన ఆద్రియత్, ఎవరు ఆవిడ్ని ఆదరించలేదు. ఎవరు ఆదరించలేదు అంటే ఎవరెవరున్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆదరించలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కాక మిగతా వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళెవరూ ఆదరించలేదు. నకశ్చన ఆద్రియత్. విమానితాం, ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ్ని ఇన్సల్ట్ చేసేశారు. యజ్ఞం జరగబోతోంది అని కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఈవిడికి అందించలేదు.
కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఇన్విటేషన్ అనేది లేనే లేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చేసి ఈవిడ్ని ఆల్రెడీ ఇన్సల్ట్ చేశారు. విమానితాం నకశ్చన ఆద్రియత్. ఎందుకు ఆదరించలేదు అంటే యజ్ఞకృతో భయాజ్జన. యజ్ఞం చేసే దక్ష ప్రజాపతి గారు ఈవిడ్ని అమ్మా బాగున్నావా, మీ భర్త పరమేశ్వరుడు బాగున్నాడా అని మాట వరుస కన్నా సరే ఇంతెత్తున ఎగురుతాడు అని అందరికీ భయం. ఆయన అసలే కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఇప్పుడు సతీ అమ్మవారిని ఎవరైనా పలకరిస్తే వాళ్ళ మీద కూడా అనవసరమైన కోపం పెట్టుకుంటాడు అనే భయంతో, దక్ష ప్రజాపతి గారి మీద భయంతో ఉన్నవాళ్ళెవరు వచ్చిన ఆ సతీ అమ్మవారిని ఆదరించలేదు. తామాగతాం తత్ర నకశ్చనాద్రియత్ విమానితాం యజ్ఞకృతో భయాజ్జన. అయితే ఫ్యామిలీ మెంబర్స్లో మాత్రం రితే స్వశ్రూర్వై, ఆవిడ 15 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం పలకరించారు. అలాగే జననీం తల్లి, ఆవిడ కూడా పలకరించింది. తల్లి తోబుట్టువులు తప్ప మిగతా వారెవరూ పలకరించలేదు. పిన్నులు కూడా పలకరించినట్టున్నారు, పిన్నులో పెద్దమ్మలో వాళ్ళు పలకరించినట్లున్నారు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళెవరూ ముట్టుకోలేదు. రితే స్వశ్రూర్వై జననీంచ. వీళ్ళు మాత్రం దక్ష ప్రజాపతి గారు ఏమనుకుంటారు, ఇంకోటి ఏమవుతుంది, ఇవేం పట్టించుకోలేదు. సాదరాహ, చాలా ఆదరంగా ఈవిడ్ని చూశారు. ప్రేమాశ్రుకంఠ్య, ఆవిడ్ని చూడంగానే ప్రేమతో ఆనంద బాష్పాలు రాల్చారు. అలాగే డగ్గుత్తికతో మాట్లాడారు. అమ్మా వచ్చావా, ఇంత ఆలస్యమైంది, ఇప్పటికైనా వచ్చావు, సంతోషం అనే ఆదరవాక్యాలు పలికారు. కేవలం ఆదరవాక్యాలు మాత్రమే కాకుండా పరిషస్వజుర్ముదా, ఆవిడ్ని అందరూ కూడా గట్టిగా కౌగలించుకున్నారు. చాలా రోజులకు చూశాము, యజ్ఞం మొదలై ఎంతకాలమైతే ఇప్పటికి నువ్వు వస్తున్నావు, నిన్ను చూడడం సంతోషంగా ఉంది అని కావలించుకుని ఆనంద బాష్పాలు కాల్చారు. తామాగతాం తత్ర నకశ్చనాద్రియత్ విమానితాం యజ్ఞకృతో భయాజ్జన రితే స్వశ్రూర్వై జననీంచ సాదరాః ప్రేమాశ్రుకంఠ్య పరిషస్వజుర్ముదా అని మహర్షి గారు చెప్తున్నారు. వాళ్ళు చాలా ఆదరంగా ఉన్నారు. ఆదరంతో చాలా ప్రశ్నలు వేస్తున్నారు. బాగున్నావా, నువ్వు బాగున్నావా, పరమేశ్వరుడు బాగున్నాడా, కైలాసం చల్లగా ఉందా అని మంచి మాటలే అడుగుతున్నారు. వాటికి ఈవిడ సమాధానాలు చెప్పాలి కదా. అలాగే వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు తాగుతావా, ఏమైనా కూర్చుంటావా, కాఫీనా టీనా ఏదో అడుగుతున్నారు కదా, దాన్నైనా ఒప్పుకోవాలా, ఏదో దాన్ని ఒప్పుకోవాలా. కనీసం కూర్చో అంటున్నారు కదా, కూర్చోమంటే కూర్చోవాలా, ఇవన్నీ ఈవిడ చేస్తోందా అని అడిగితే లేదు అని పై శ్లోకంలో చెప్తున్నారు. సౌదర్య సంప్రశ్న సమర్థ వార్తయా మాత్రా చ మాతృశ్వశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనంచ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ అని. సౌదర్యులు అంటే తనతో పుట్టినటువంటి వాళ్ళు, తోబుట్టువులు, వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. సంప్రశ్నలు, బాగున్నావా, నువ్వు బాగున్నావా, అందరూ బాగున్నారా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ ఈవిడ సమాధానం చెప్పాలి. సమర్థ వార్తయాం, ఆ సమాధానం ఎలా ఉండాలి, అంతా బాగుంది, అంతా సుఖంగానే ఉన్నాము అని ఉన్నదిన్నట్లుగా చెప్పాలి. వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం రెండు టాలీ అవ్వాలి. సమాధానం వార్త నిజంగా ఉండాలి. కానీ ఆవిడేం చెప్పటం లేదు. సౌదర్య సంప్రశ్న సమర్థ వార్తయా. ఎవరు అడుగుతున్నారు? కేవలం సోదరులు మాత్రమే అడగటం లేదు, మాత్రాచ తల్లి కూడా అడుగుతోంది. ఏమే అమ్మాయి బాగున్నావా, అల్లుడు గారు బాగున్నారా అని అడుగుతున్నారు. సమాధానం చెప్పటం లేదు. మాతృశ్వశ్రుభిశ్చ, తల్లిగారి సోదరులు ఇద్దరు ఉన్నారు కదా, ఆ దేవహూతి ప్రసూతి అనే ఇద్దరు, వాళ్ళిద్దరు అడుగుతున్నా, వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు. పోనీ వాళ్ళు ఏమైనా ఆదరం తగ్గించారా? లేదు, సాదరం చక్కగా అడుగుతున్నారు. అడుగుతున్నా సరే ఈవిడి సమాధానం చెప్పటం లేదు. దీనికి తోడు దత్తాం సపర్యాం నా దత్తా, కూర్చోవమ్మా కాస్త మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు కూడా పుచ్చుకోదు. వరమాసనం, ఇవన్నీ వద్దు, అసలు కనీసం కూర్చుని మాట్లాడు, నీకు తగ్గట్లుగా మంచి ఆసనమే వేయిస్తున్నాము అంటే వరమాసనంచ సా నా దత్త. ఆవిడ కనీసం వాటిని చూడటం లేదు. కూర్చోదు, మంచినీళ్ళు తాగదు, ఎవరికి ఏమీ సమాధానం చెప్పదు.
ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా నడుచుకుంటోంది అంటే, తల్లులు పలకరించారు, తోబుట్టువులు పలకరించారు, మిగతా వాళ్ళు పాపం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కారు, వాళ్ళకంతా మొహమాటం తప్ప ఇంకోటేమీ లేదు, కులాసాగా ఉన్నా లేకపోయినా వాళ్ళకి కావాల్సిందేం లేదు, ఊడేదేమీ లేదు. కానీ అందరికంటే ముఖ్యమైన వాడు, పిలవకుండా వస్తే సంతోషించవలసినటువంటి వాడు తండ్రి సంతోషించడం లేదు, కన్నెత్తి చూడటం లేదు, అమ్మాయి రా అని అనటం లేదు, వచ్చావా అని అనటం లేదు, కూర్చో అని అనటం లేదు, కనీసం ఆదరవాక్యం లేదు. పిత్ర అప్రతినందిత, కనీసం ఈ పిల్ల వచ్చింది అనే సంతోషం కూడా ఆ తండ్రిలో లేదు. వచ్చినందుకు సంతోషమైనా కనీసం ఉండాలి కదా, ఆ సంతోషాన్ని కూడా ఆయన వ్యక్తం చేయటం లేదు. అదే మొహం పెట్టుకుని కూర్చున్నాడు, ఆ లాంగ్ ఫేస్తో అలాగే ఉన్నాడు. పిత్ర అప్రతినందిత సతీ, చాలా మంచి ఆవిడ కదా, ఇదే కొంచెం సున్నితంగా వ్యవహరించేటువంటి ఆవిడ కదా. భర్త ఇంటి దగ్గర అయితే కోపంగా చూసి వచ్చింది, కానీ పుట్టింట్లో ఆదరణ లేకపోతే పాపం ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? కాబట్టి తండ్రి ఆదరణగా చూడటం లేదు అని అర్థమైన తర్వాత, తండ్రి కనీసం తాను వచ్చిన సంతోషం కూడా లేదు అని అర్థమైన తర్వాత, మిగతా వాళ్ళ కుశల ప్రశ్నలకి విలువ లేదు అని అనిపించింది. ఆ యజ్ఞశాలలో ఆసనానికి కానీ లేదా ఒక పానీయానికి కానీ దేనికి విలువ లేదు, ఏమీ మనం ముట్టుకోనక్కర్లేదు అని ఆవిడకి అనిపించింది. అనిపించి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, ఏ వస్తువును ముట్టుకోలేదు, కనీసం మనిషి కూర్చోను కూడా కూర్చోలేదు అని మహర్షి గారు చెప్తున్నారు. సౌదర్య సంప్రశ్న సమర్థవార్తయ మాత్రాచ మాతృష్వసుభిశ్చ సాదరం దత్తాంసపర్యాం వరమాసనంచ సా నాదత్త పిత్రా అప్రతినందిత సతీ అని. ఆవిడికి తండ్రి గారి నిరాదరణ, తండ్రి గారికి సంతోషం లేకపోవటం, ఇవన్నీ కూడా పెద్దగా బాధను కలిగించలేదు. అయ్యో నేను రాకూడని చోటుకి వచ్చానేమో అన్నంతవరకే సరిపోయింది. కానీ ఒక్కసారి యజ్ఞశాలలో కళ్ళు తిప్పి చూసేసరికి, యజ్ఞశాలలో ఏం మంత్రాలు ఉచ్చరిస్తున్నారు అని చెవులు రుక్కించి వినేసరికి, ఎక్కడ రుద్రుడు లేదా పరమేశ్వరుడు ఈయన తాలూకు వ్యవహారం వాసన మాత్రమైనా లేదు అని ఆవిడకి కనిపించింది. కనిపించేసరికి ఈ అనాదరం కంటే ఎక్కువ బాధ ఆవిడకి కలిగిపోయింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. అరుద్రభాగం తమవేక్ష్య చాద్వనం పిత్రాచ దేవే కృతహేళనం విభౌ అనాదృత యజ్ఞ సదస్యధీశ్వరీ చుకోపలోకానివ ధక్ష్యతి రుషా అని. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం, అది పేరుకి అధ్వరం, పెద్ద యజ్ఞం, చాలా పెద్ద యజ్ఞం. కానీ అందులో ఉండవలసినటువంటి పరమేశ్వరుడు లేడు. పరమేశ్వరుడికి సంబంధించిన మంత్రాలన్నీ డిలీట్ చేసేశారు. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి భాగాలన్నిటినీ పక్కకు తోసేశారు. పరమేశ్వరుడు అనే మాట వస్తే అది చేయలేదు, చేయక్కర్లేదు, స్కిప్ చేసేయండి అని ఆర్డర్స్ పాస్ చేసేశారు. అందరూ ఒప్పేసుకున్నారు. అరుద్ర భాగం, రుద్రుడికి ఇందులో భాగమే లేదు. మంత్రం కావచ్చు, వస్తువు కావచ్చు, ద్రవ్యం కావచ్చు, సోమం కావచ్చు, ఆజ్యం కావచ్చు, పురోడాశం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ భాగము ఆ రుద్రుడికి లేదు అని తేల్చారు. దానికి తగ్గట్లుగా నడిపిస్తున్నారు. రావలసిన చోట్ల కూడా రుద్రమంత్రాలు రావటం లేదు, వెళ్ళవలసిన చోట కూడా రుద్రభాగాలు వెళ్ళటం లేదు. అది చూడంగానే ఈవిడి కడుపులో దేవినట్టు అయిపోయింది. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం. ఇదంతా శాస్త్రీయంగా నడిచే యజ్ఞాల్లో నడిచేందుకు అవకాశమే లేదు. ఎవరో కావాలని చేస్తే తప్ప ఇలా జరగదు. ఎవరు చేయాలి కావాలని అంటే తండ్రే చేయాలి. పిత్రాచ దేవే కృతహేళనం విభౌ, తండ్రి గారు అల్లుణ్ణి ఇన్సల్ట్ చేయాలి అని, అల్లుణ్ణి బాగా అవమానం చేయాలి అని, అల్లుణ్ణి దేవతలందరి ముందు కూడా బాగా నవ్వులాటకు గురి చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ పని చేశాడు. పిత్రాచ దేవే కృతహేళనం. అల్లుడు కాదు, అల్లుణ్ణి ఆయన అల్లుడుగా చూడనక్కర్లేదు, ఆయన్ని దేవుడుగా ప్రకాశమానుడుగా చూడాలి. విభు వ్యాపకుడుగా ఈ ప్రపంచమంతా నిండినటువంటి పరమాత్మ యొక్క రూపంగా ఆయన్ని చూడాలి. శాస్త్ర ప్రతిపాద్యంగా చూడాలి, వేద ప్రతిపాద్యంగా చూడాలి.
వేద మంత్రాల్లోనూ యజ్ఞాల్లోనూ ఎక్కడ చూసినా సరే కనిపించేటువంటి రూపంగా ఆయన్ని చూడాలి, కానీ చూడటం లేదు. చూడకపోగా ఆయన్ని ఇన్సల్ట్ చేయడానికే ఆయనకు సంబంధించినటువంటి భాగాలన్నిటినీ డిలీట్ చేయించారు, ఆయనకి సంబంధించిన క్రియలన్నిటినీ స్కిప్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. దీనికి తోడు ఆవిడికి తన విషయంలో చేసినటువంటి ఆదరం కూడా ఎంతో కొంత గుచ్చుతూనే ఉంది, అనాదృత. దాంతో యజ్ఞ సదస్సి, యజ్ఞంలో ఉండేటువంటి సదస్సులో అందరూ చేరి ఉన్నటువంటి ఆ యజ్ఞశాలలో సదో మంటపంలో అధీశ్వరి, అందరికంటే పై ఎత్తున ఉండేటువంటి పరమేశ్వరుడి భార్య అయినటువంటి సతీదేవి అధీశ్వరి చుకోప, ఒక్కసారిగా కోపగించుకుంది. ఆవిడికి కోపం వచ్చింది. ఎక్కడొచ్చింది కోపం? యజ్ఞశాలలో వచ్చింది. యజ్ఞశాలలో ఆవిడ కోపం వస్తే ఎవరు లెక్క చేస్తారు అంటే, ఆవిడ కోపం వస్తే ఎవరైనా సరే లెక్క చేయాల్సిందే. లోకానివ ధక్ష్యతి రుషా, ఆవిడకొచ్చిన కోపం చూస్తే ఒక్కసారి లోకాలన్నిటినీ కాల్చేస్తుందేమో అని భయం వేయాలి. ఆ స్థాయిలో ఆవిడ కోపం ప్రభావం కనిపిస్తోంది. అంత స్థాయిలో ఆవిడ కోపం తెచ్చుకుంది, కోపగించుకుంది అని మహర్షి గారు చెప్తున్నారు. అరుద్రభాగం తమవేక్ష్య చాత్వరం పిత్రాచ దేవే కృతహేళనం విభౌ అనాదృత యజ్ఞ సదస్యధీశ్వరి చుకోప లోకానివ ధక్ష్యతి రుషా అనే ఈ శ్లోకంలో ఆ కోపంతో జగర్హసామర్ష విపన్నయా గిరా శివద్విషం ధూమపథశ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః అని గట్టిగా శివుడు లేని ఆ యజ్ఞాన్ని నిందించింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. జగర్హ అక్కడికక్కడ గర్హించింది, అక్కడికక్కడ కోపంతో నిందించి పారేసింది. జగర్హ సా, అసలే కోపంగా ఉంది ఆవిడ. ఆ కోపంగా ఉండటంతో అమర్ష విపన్నయా గిరా, కోపంలో ఉండేటువంటి ఆ సతీదేవి మాట్లాడుతుంటే మాటలు తడబడిపోతున్నాయి. బాగా కోపం వస్తే మాటలు సరిగ్గా రావు కదా, అలాగే ఈవిడికి కూడా మాటలు సరిగ్గా రావటం లేదు. అమర్ష విపన్నయా గిరా, ఇలా తడబడి మాట్లాడడం అనేది ఎవరూ ఎరుగరు. కోపంతో, ఒళ్ళు తిరిగని కోపంతో ఆవిడ తడబడుతూ మాట్లాడుతోంది. ఆ తడబడుతూనే జగర్హ గట్టిగా శివుడు లేని ఆ యజ్ఞాన్ని నిందించడం ప్రారంభించింది. కేవలం శివుడు లేని యజ్ఞాన్ని మాత్రమే కాదు, శివద్వేషం, శివుణ్ణి ద్వేషించే వాళ్ళందరినీ నిందించడం ప్రారంభించింది. శివద్వేషం, ఒకవేళ మీరు గనక శివద్వేషంతో శివుడు లేని యజ్ఞాన్నే ప్రారంభించిన మాట అయితే ధూమపథశ్రమ స్మయం అని మనసులో ఉంచుకుంది. ధూమపథం అంటే కర్మ మార్గం, కర్మలు చేసుకున్న వారు వెళ్ళేటువంటి మార్గం ధూమ మార్గం. ఆ ధూమ మార్గంలోకి వెళ్ళటానికి వీలుగా చేసేటువంటి కర్మలు శివుడు లేకుండా గనక చేసినట్లయితే కేవలం శ్రమను మాత్రమే మిగులుస్తాయి. అటువంటి శ్రమను మాత్రమే మిగిల్చేటువంటి మామూలు క్రియల లాంటి క్రియలు చేసుకుంటూ కూడా అహంకారంగా ఉండటం, అహంకరించి ఉండటం అనేది ఎవరికి చెల్లుతోందో తెలియటం లేదు, ఏం తెలివో తెలియటం లేదు అని అనుకుంటోంది. ఇలా ఎవరైతే శివద్వేషంతో శివ సంపర్కం లేనటువంటి కేవలం శ్రమకు మాత్రమే పనికొచ్చేటువంటి యజ్ఞాలు చేస్తారో అలాంటి యజ్ఞాలు చేసే వాళ్ళందరినీ కూడా ఆ క్షణంలో ఆవిడ నిందించింది. శివద్విషం ధూమపథ శ్రమ స్మయం అని మహర్షి గారు చెప్తున్నారు. అసలు ఇంతకుముందు చిన్న సంఘటన జరిగింది. ఎప్పుడైతే ఈవిడ కోపగించుకుంది, కోపాన్ని ఒకసారి మొహంలో చూపించింది, తన కోపంతో ముల్లోకాలని దహించేస్తుందేమో అనే భయం వేసేంత స్థాయిలో కోపం చూపించింది అన్నారు కదా. అప్పుడే ఆవిడ కోపాన్ని చూసి అర్థం చేసుకుని ఈ గణాల వాళ్ళు, ప్రమథ గణాల వాళ్ళు ఆయుధాలు ఎత్తేసి మా అమ్మవారికి కోపాన్ని తెప్పించిన వాళ్ళని నరికేస్తాము అని లేచారు. మా అమ్మవారిని అనాదరణ చేసిన వాళ్ళు కానీ, అసలు ఆవిడికి కోపాన్ని తెప్పించిన వాళ్ళు కానీ ఉండరు అని ఆయుధాలు పట్టి లేచారు. లేస్తే వాళ్ళ వైపు ఒక్కసారి చూసింది, అందరూ సైలెంట్గా కూర్చోండి అని.
దాంతో వాళ్ళు చప్పబడిపోయి కూర్చున్నారు. ఇది కూడా జరిగింది అని మహర్షి గారు అంటున్నారు. స్వతేజస, ఒకసారి తిరిగి చూసేసరికి, వాళ్ళ వైపు తిరిగి చూసేసరికి భూతగణాన్, శివుడి యొక్క ప్రమథగణాలు భూతగణాలు చాలా ఉన్నాయి కదా, కోపం వస్తే ఏ ప్రాంతాన్నైనా సరే అతలాకుతలం చేయగలిగినటువంటి భూతగణాలు, ఆ భూతగణాలను అన్నిటినీ సముత్థితాన్, అమ్మవారి కోపం చూసి పొడి చేస్తాం నరికి చేస్తాం అని అనుకుంటూ పైకి లేచిన వాళ్ళందరినీ కూడా నిగృహ్య, ఒక్కసారి చల్లబరిచి కూర్చోబెట్టింది. కూర్చోండి అన్నట్టుగా ఒక చూపు చూసింది వాళ్ళని. నిగృహ్య, కోపం నాది, నేను మాట్లాడతాను, నేను మాట్లాడిన తర్వాత మిగతావన్నీ అన్నట్లుగా దేవి, ఆ వెలుగొందుతున్నటువంటి సతీ అమ్మవారు జగతః అభిశృణ్వతః, మొత్తం ముల్లోకాలకు వినిపించేటట్లుగా, అందరికీ వినిపించేటట్లుగా, శివద్వేషంతో యజ్ఞాలు చేసే వాళ్ళందరికీ వినిపించాలి అన్నట్లుగా జగతః అభిశృణ్వతః జగర్హ, నిందావాక్యాలను ప్రారంభించింది అని మహర్షి గారు చెప్తున్నారు. జగర్హ సా అమర్ష విపన్నయాగిర శివద్విషం ధూమపథశ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః అనేటువంటి ఈ శ్లోకంలో ఏమని నిందించింది అంటే, అమ్మవారు 13 శ్లోకాలు వాడింది. 13 శ్లోకాలలో శివద్వేషాన్ని, శివద్వేషంతో చేసేటువంటి యజ్ఞాలని, అక్కర్లేని ఆ పరిశ్రమని, వీటన్నిటినీ నిందించింది. ఒక శ్లోకంలో నయస్య లోకేస్త్యతిశాయన ప్రియ తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే రితే భవంతం కథమః ప్రతిపయేత్ అని, అందరిలోనూ సమదృష్టితో ఉండేటువంటి ఆ మహానుభావుడి మీద నీకు ఇలా ప్రతికూల బుద్ధి ఎందుకు కలిగింది అని ప్రశ్నించింది. ఇంకా పై శ్లోకాలలో ఇంకా రకరకాల ప్రశ్నలు, రకరకాల విశేషాలు వేసి శివద్వేషాన్ని, శివద్వేషంతో చేసేటువంటి యజ్ఞాల్ని అన్నిటినీ నిందించి పెట్టింది అని మహర్షి గారు ఈ భాగం వరకు చెప్తున్నారు. అమ్మవారి మాటల్ని ఎలాగూ మనం స్టడీ చేస్తాము. అమ్మవారు చెప్పే మాట ఏంటి, ఆ మాట విలువ ఏంటి, ఆ మాట విలువని మనం ఎంతవరకు పట్టుకోవాలి అనే విషయాన్ని చాలా గట్టిగానే మనం పట్టుకోబోతున్నాము. దానికంటే ముందు పరమేశ్వర ద్వేషంతో లేదా అసలు ద్వేషంతోనే చేసేటువంటి ఏ యజ్ఞానికి విలువ లేదు, అది కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. రాగద్వేషాలకు అతీతంగా ఉండేటువంటి మనసుతో చేసేటువంటి క్రియలకే, అలాంటి మనసుతో శాస్త్రీయంగా చేసేటువంటి క్రియలకే విలువ ఉంటుంది అనేటువంటి విలువైన విషయాన్ని ఒకదాన్ని మనం గట్టిగా మనసులో గ్రహించుకుందాం. గ్రహించుకుని రాగద్వేషాలకు అతీతంగాను శుద్ధమైన మనస్సుతోనూ యజ్ఞాలు చేయాలి అని సంకల్పించుకుందాం. ఈ రాగద్వేషాలకు అతీతంగాను, ప్రత్యేకించి శివద్వేషానికి అతీతంగా చేసేటువంటి శుద్ధమైన మనసుతో చేసేటువంటి ఏ పనికైనా సరే విలువ తప్పనిసరిగా ఏర్పడుతుంది అని నిర్ణయించుకుందాం. మనకి ఇలాంటి విలువైన క్రియలు మాత్రమే కావాలి. విలువలు లేనటువంటి, ద్వేషాలతో కూడినటువంటి, సహజ స్వభావాన్నే, సహజ దోషాలనే బాగా పెంచేటువంటి క్రియలతో మనకేమీ పని లేదు. అలాంటి పనిలేని క్రియల జోలికి మనల్ని తీసుకువెళ్ళవద్దు అని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో చతుర్థాధ్యాయంలోని శ్లోకాలు పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థోధ్యాయః మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరః
तावदुक्त्वा विरराम शङ्करः पत्न्यङ्गनाशं ह्युभयत्र चिन्तयन् पत्यङ्गनाशं ह्युभयत्र चिन्तयन् सुहृद्दिदृक्षुः परिशङ्किता भवान् सुहृद्दिदृक्षुः परिशङ्किता भव निष्क्रामती निर्विशति द्विधा ससा निष्क्रामति निर्विशति द्विधा ससा सुहृद्दुदृक्षा प्रतिघात दुर्मनाः सुहृद्दिदृक्षा प्रतिघात दुर्मनाः स्नेहाद्रुदत्यश्रुकलातिविह्वला स्नेहाद्रुतत्यश्रुकलातिविह्वला भवं भवान्यप्रतिपूरुषं वृषा भवं भवान्यप्रतिपूरुषं वृषा प्रधक्ष्यति वैक्षतजातवेपथुः प्रधक्ष्यति वैक्षतजातवे पथुः ततो विनिश्वस्य सती विहाय तम् ततो विनिश्वस्य सती विहाय तम् शोकेन रोषेण च दूयता हृदा शोकेन रोषेण च दूयता हृदा पित्रोरगात्स्त्रैण विमूढधीर्गृहान् पित्रोरगात्त्रैण विमूढधीर्गृहान् प्रेम्णात्मनो योऽर्थमदात् सतां प्रियः प्रेम्णात्मनो योऽर्थमदात् सदा प्रियः तामन्वगच्छन् द्रुतविक्रमां सतीम् तामन्वगच्छन् द्रुतविक्रमां सती एकां त्रिनेत्रानुचराः सहस्रशः एकां त्रिनेत्रानुचराः सहस्रशः सपार्षदयक्षामणिमन्मदादयः सपार्षदयक्षामणिमन्मदादयः पुरो वृषेन्द्रास्तरसा गतव्यथाः पुरो वृषेन्द्रास्तरसा गतव्यथाः तां सारिका कन्दुकदर्पणाम्बुज तां सारिका कन्दुकदर्पणाम्बुज श्वेतातपत्रव्यजनस्रगादिभिः श्वेतातपत्रव्यजनस्रगादिभिः गीतायनैर्दुन्दुभिशङ्खवेणुभिः गीतायनैर्दुन्दुभिशङ्खवेणुभिः वृषेन्द्रमारोप्य विटङ्कितायुः वृषेन्द्रमारोप्य विटङ्कितायुः आब्रह्मघोषोर्जितयज्ञवैशसम् आब्रह्मघोषोर्जितयज्ञवैशसम् विप्रर्षिजुष्टं विबुधैश्च सर्वशः विप्रर्षिजुष्टं विबुधैश्च सर्वशः मृत्तार्वयः काञ्चनदर्भचर्मभिः मृत्तार्वयः काञ्चनदर्भचर्मभिः निसृष्टभाण्डं यजनं समाविशत् विसृष्टभाण्डं यजनं समाविशत् तामागतां तत्र न कश्चनाद्रियत् तामागतां तत्र न कश्चनाद्रियते विमानितां यज्ञकृतो भयाज्जनः विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्वसर्वैर्जननीं च सादराः हृदे सर्वै जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुदा प्रेमाश्रुकण्ठ्यः परिशस्वजुर्मुधा सौदर्यसम्प्रश्नसमर्थवार्तया सौदर्यसम्प्रश्नसमर्थवार्तया मात्रा च मातृश्वश्रुभिश्च सादरम् मात्रा च मातृश्वश्रुभिश्च सादरम् दत्तां सपर्यां वरमासनं च
చ సా దత్తాం సపర్యాం పరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ నాదత్త పిత్రా ప్రతినందితా సతీ అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞ సదస్యధీశ్వరీ అనాదృతా యజ్ఞ సదస్యధీశ్వరీ చుకోపలోకాని వధక్ష్యతి రుషా చుకోపలోకాని వధక్ష్యతీరుషా జగర్హ సామర్ష విపన్నయా గిరా జగర్హసామర్ష విపన్నయా గిరా శివద్విషం ధూమపథశ్రమస్మయం శివద్విషం ధూమపథశ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్థాధ్యాయే చతుర్థాధ్యాయే శ్లోకాః శ్లోకాః భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా భక్తితో క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు